ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మెట్ల మార్గం పాదాల వద్ద స్వామివారికి 108 కొబ్బరికాయలు కొట్టిన ఏలూరు జనసేన నాయకులు వీర మహిళలు స్వామివారి పాదాల మెట్లకు పసుపు కుంకుమతో పూజ చేసుకుంటూ క్షమించు స్వామి అని నినాదాలు చేస్తూ మోకాళ్లపై మెట్లు ఎక్కుతూ స్వామివారిని దర్శించుకున్నారు. జనసేన నాయకులు కూటమి నేతలు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రమైనందువల్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పశ్చాత్తాప దీక్ష చేపట్టినందున వారికి సంఘీభావంగా ఈ కార్యక్రమం చేపట్టిన జనసేన నాయకులు గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి శిక్ష పడాలని వేడుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలియజేశారు. వెంకటేశయ్య ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీవారి లడ్డూని అపవిత్రం చేసిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా అపరాధ దీక్ష మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తలపెట్టారు. ఆ కార్యక్రమానికి ఆయనకి మద్దతుగా ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలు మేము అందరం కూడా మద్దతు పలకడానికి కానీ నేను ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇచ్చేసాం. ఈ సందర్భంగా ఈ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మెట్లు ఏవైతే ఉన్నాయో పసుపు కుంకుమ పెట్టి మెట్టు పూజ చేసి మోకాళ్ళ ద్వారా స్వామివారిని అపరాధం క్షమించమని చెప్పేసి అడగడానికని వచ్చాం. స్వామి క్షమించండి, గత ప్రభుత్వాన్ని మీకు గెలిపించి ముఖ్యమంత్రిగా చేసినందుకు ఈ రోజు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతి లడ్డూని ప్రతి ఇంటికి పంచే లడ్డూని కలుషితం చేసి కల్తీ చేసి ప్రజలందరి మనోభావాలు అంటే హిందువుల మనోభావాలందరినీ దెబ్బతీసే విధంగా చేయడం అనేది మాకు ఎంతో బాధాకరంగా అనిపించింది. అందుకు భాగంగా ఈ రోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో చెప్పిన ఆయన మాటల్ని సూచన పాటించి ఏలూరు నియోజకవర్గం నుంచి మీ అందరం కూడా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశాయ స్వామి గత ప్రభుత్వంలో ఎంతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డు అంటే అది స్వామివారికి ప్రత్యక్షంగా తినేది చరిత్రలో తెలిసిన విషయమే అందరికీ. అలాంటి ప్రసాదాన్ని కూడా గత ప్రభుత్వం సైకో ప్రభుత్వం వదలలేదు. దాన్ని కూడా కల్తీ చేసి జనాలకి ఏ విధమైతే అన్ని కల్తీ సరుకులు చేశారో ఆఖరికి స్వామివారి ప్రీతిప్రదమైన లడ్డును కూడా కల్తీ చేసి హైందవ ధర్మాన్ని అతిహాసం చేశారు. అది చాలా తప్పైన విషయం. ప్రపంచం అంతటా కూడా హిందువులు ఏక గొంతుతో ఇది తప్పు స్వామి, క్షమించు స్వామి అని చెప్పేసి అంటున్నారు. అదే రీతిలో మన కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దోషులను ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కానీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ కూటమి ప్రతినిధులు ఏకదాటి మీద ఉన్నారు. ఈ విషయాన్ని దోషుల్ని సరిగ్గా శిక్షించినట్టయితే హిందువుల యొక్క మనోభావాలు మంచిగా ఉంటాయని ఆలోచించి ఈ రోజున మన మిత్రపక్షమైనటువంటి ఏలూరు జనసేన నాయకులు ఈ రోజున ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చి మెట్టు పూజ చేసి మోగాళ్ళ మీద స్వామివారిని క్షమించు స్వామి అని చెప్పేసి విషయానికి మేము కూడా ఏకీపిస్తూ ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాలు ఇబ్బందికరంగా మారినాయి కాబట్టి దీన్ని ఆలోచించి ఈ ప్రభుత్వం శిక్షల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఏదైతే మన పెద్ద తిరుపతిలో లడ్డు అపవిత్రం ఏదైతే చేశారో హిందూ ధర్మంగా మేమందరం ఆయన్ని క్షమించమని కోరుతూ ఈ రోజు ఇక్కడికి చిన్న తిరుపతి మోకాలతో నడవడానికి రావడం జరిగింది. నా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా మా పార్టీ సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 11 రోజులు దీక్ష చేపట్టారో ఆయన దీక్షకి మద్దతుగా మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ గా ఒక హిందూగా మేము కూడా ముందుకు వచ్చి దీంట్లో భాగస్వాములు అవడం జరిగింది. ఎవరైతే ఈ లడ్డు విషయంలో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని శిక్షించాలి. భగవంతుడు ఎలాగో శిక్షిస్తారు అలాగే మన కూటమి ప్రభుత్వం కూడా ఫాస్ట్ గా రియాక్షన్ తీసుకుని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష వేయాలి. లేకపోతే హిందూ మనోభావాలన్నీ తీవ్రంగా మనోవేదనకి గురవుతున్నాయి. అవన్నీ కాకుండా త్వరగా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి వాళ్ళందరికి కూడా శిక్ష వేసి దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. స్వామి క్షమించు అనే కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది. ఈ రోజు స్వామి ఇక్కడికి వచ్చి మేమందరం కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మమ్మల్ని కూడా ఎవరో చేసిన తప్పుకు కూడా మేము కూడా క్షమించమని వేడుకుంటూ మేము ఈ కార్యక్రమం తలపెట్టాము. మమ్మల్ని అందరికీ కూడా ఆ దోషులతో సమానంగా మీరు చూడకుండా మమ్మల్ని క్షమించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.